హైట్ ఎవరివన్ మీకు క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే డిస్కౌంట్ వస్తుంది, 72% డిస్కౌంట్ వస్తుంది ఆల్ స్టడీ మెటీరియల్స్ పైన. మీకు ఇండియాస్ ద ఫస్ట్ చాయిస్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఫ్రీ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ 999. ప్రతి ప్రోడక్ట్ కూడా మీకు 999 కింద రావడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఇది ఆఫర్ కింద. దీని కొరకు adda247.comకి వెళ్ళి మీరు క్యాపిటల్ Y217 కోడ్ పెంచి కూడా డిస్కౌంట్ పొందవచ్చు. భవితం బ్యాచ్ జనరల్ అవేర్నెస్ అనేది October 27 నుంచి స్టార్ట్ అవుతుంది, పోస్ట్ పోన్ చేసి. దీంట్లో బ్యాంకింగ్ అవేర్నెస్ ప్లస్ కరెంట్ అఫైర్స్ రెండు కూడా కవర్ చేయడం జరుగుతుంది. దీని కొరకు adda247.comకి వెళ్ళి వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత అక్కడ సెర్చ్ ఆప్షన్ వస్తుంది. అక్కడ సెర్చ్ ఆప్షన్లో జనరల్ అవేర్నెస్ భవిపథం అని సెర్చ్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ వస్తుంది. ఆ డీటెయిల్స్ అన్ని చూసిన తర్వాత మీ యొక్క నేము, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత కూపన్ కోడ్ అడుగుతుంది. కూపన్ కోడ్ వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేసింది అనుకో, వ్యూ ఆఫర్స్ పైన కూపన్ కోడ్ అడుగుతుంది. క్యాపిటల్ Y217 కోడ్ పెంచితే డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. మీకు దగ్గర 72% డిస్కౌంట్ వస్తుంది. దీనిపైన అంటే 1149 పైన. బాగుపడాలనుకునే మనిషి అతి నిద్ర, సోమరితనం, పనిలో అలసత్వం, భయం, కోపం అనే 5 దుర్గుణాలను వదులుకుంటే 100% బాగుపడతాడు. ఎందుకంటే మెయిన్ అతి నిద్ర, సోమరితనం, పనిలో అలసత్వం అండ్ భయం, కోపం, ఇవి ఐదుటిని కూడా వదులుకుంటే ఖచ్చితంగా మనిషి అనేది విజయం సాధించడం జరుగుతుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సిఫ్ట్స్ యాన్యువల్ మీటింగ్ 2021 ఫ్రమ్ దావోస్ టు లూసెన్స్. ఇది ఎక్కడంటే స్విట్జర్లాండ్లోనే. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నెక్స్ట్ ఏంటంటే 2021లో ఇన్ ద మంత్ ఆఫ్ మే 2021 మే 18 నుంచి 21 వరకు జరుగుతుంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇది ఏంటంటే యాక్చువల్గా ఎక్కడ జరుగుతుంది అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎప్పుడన్నా కానీ దావోస్లో జరుగుతుంది. యాక్చువల్గా ఈ దావోస్ నుంచి లూసెన్స్కు షిఫ్ట్ కావడం జరుగుతుంది. ఇది వర్చువల్ అండ్ ఫిజికల్ రెండు కూడా, డిజిటల్ అండ్ ఏంటంటే ఫిజికల్ అండ్ డిజిటల్ రెండు రూపంలో కూడా జరుగుతుంది ఈ సమ్మిట్ అనేది. ఎప్పుడంటే ఇన్ ద మంత్ ఆఫ్ మే 18 to 21 in 2021. ఈ లూసెన్స్ ఎక్కడ ఉంటుందంటే స్విట్జర్లాండ్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద స్విట్జర్లాండ్. లూసెన్ అనేది ఎక్కడ ఉంటుందంటే స్విట్జర్లాండ్ ఉంటుంది. ఇది యాక్చువల్గా దావోస్లో జరగాల, బట్ దావోస్ నుంచి ఎక్కడికి షిఫ్ట్ అవుతుందంటే లూసెన్కు షిఫ్ట్ కావడం జరుగుతుంది. ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క థీమ్ కూడా ఉంది. దాని యొక్క థీమ్ ఏంటంటే ద గ్రేట్ రీసెట్. దీని యొక్క నెక్స్ట్ థీమ్ ఏంటంటే ద గ్రేట్ రీసెట్ ఈజ్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. Which of the following team won the National Basketball Association's NBA Championship in the 2020? రీసెంట్గా నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్స్ యొక్క విన్నర్ ఎవరని అడిగింది. ఇక్కడ విన్నర్ ఎవరంటే లాస్ ఏంజల్స్ లేకర్స్ అనేది విన్నర్, అండ్ రన్నర్ అయితే మియామి హీట్. విన్నర్ అయితే లాస్ ఏంజల్స్ లేకర్స్. దేంటంటే నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్. Nilesh Shah, the MD of Kotak AMC, is re-elected as the chairman of the AMFI. నీలేష్ షా ప్రజెంట్ ఎండీ ఉన్న కోటక్ ఏఎంసీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటుంటాడు. ప్రజెంట్ ఏంటంటే ఎండీ ఉన్న అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎండీ ఉన్న నీలేష్ షా ఏంటంటే రీఎలెక్టెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఏఎంఐ, అసోసియేట్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్ ఇన్ ఇండియా అంటుంటారు. ఇక్కడ ఏఎంఎఫ్ ఫండ్ ఏంటంటే అసోసియేట్స్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్ ఇండియా అంటుంటారు. దీన్ని ఏఎంఎఫ్ఐ మీన్స్ అసోసియేషన్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్ ఇండియా, ఏఎంఎఫ్ఐ. దీని యొక్క ఎండి ఒక నీలేష్ షా, ఎండి సిఓ ఆఫ్ ది కోటక్, ఈజ్ రీఎలెక్టెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ అసోసియేట్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్ ఇండియా. ఇంటర్నేషనల్ డే ఫర్ ద డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఇన్ ద 2020. ఇంటర్నేషనల్ ఏంటంటే డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే October 13th రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది డిజాస్టర్ రిస్క్ అనేది రిడక్షన్. దీని యొక్క ఇంటర్నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ దీని యొక్క మెయిన్గా దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే జెనీవాలో ఉంటుంది. డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అనేది జెనీవాలో ఉంటుంది హెడ్ క్వార్టర్ అనేది. మామూలుగా ఇది ఫస్ట్ ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటామంటే 1989 నుంచి సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది ఒక ఫస్ట్ టైం 1989లో సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ 1989లో ఫస్ట్ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. దీని యొక్క థీమ్ కూడా ఇంపార్టెంట్. దీని యొక్క థీమ్ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ గవర్నెన్స్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ governance.
It is all about the governance is the theme of the International Disaster Risk Reduction. Which of the following state has declared to introduce the high tech classroom in all public school? ఓకేనా ఇక్కడ ఏంటంటే అన్ని పబ్లిక్ స్కూళ్ళలో గవర్నమెంట్ స్కూల్లో డిజిటల్ క్లాసెస్ అనేది డిజిటల్ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏ స్టేట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందంటే కేరళ గవర్నమెంట్ అనేది ఆల్ క్లాస్ రూమ్లో డిజిటల్ రూపంలో క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని కొరకు ప్రతి స్కూల్స్కు ల్యాప్టాప్స్ కానీ అండ్ ప్రొజెక్టర్స్ కానీ లేకుంటే వెబ్ క్యామ్స్ కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్ స్కూల్స్కి ల్యాప్టాప్స్ అండ్ వెబ్ క్యామ్స్ అండ్ ప్రొజెక్టర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దేని కొరకంటే టు ప్రొవైడింగ్ ద డిజిటల్ క్లాసెస్ ఇన్ ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడంటే కేరళ. ఇదేంటంటే రీసెంట్గా కేరళ యొక్క చీఫ్ మినిస్టర్ పినరై విజయన్ దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. పినరై విజయన్. పిఎం మోడీ రిలీజ్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ బాలా సాహెబ్ వికే పాటిల్, ద ఫార్మర్ యూనియన్ మినిస్టర్స్ అండ్ రీనేమ్డ్ యాజ్ ది ప్రవరా రూరల్ ఎడ్యుకేషన్ సొసైటీస్ ఆఫ్టర్ వివేక్ పాటిల్. ఇక్కడ ప్రవరా రూరల్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ మహారాష్ట్రలో ఉంటుంది. ఇది ఓకేనా. దాని పేరు కూడా చేంజ్ చేయడం జరిగింది. దాని పేరు ఏంటంటే బాలా సాహెబ్ వికే పాటిల్ ప్రవరా రూరల్ ఎడ్యుకేషన్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది. పిఎం మోడీ ఏంటంటే ఆటోబయోగ్రఫీ ఆఫ్ బాలాసాహెబ్ విఖే పాటిల్ది ఆటోబయోగ్రఫీ రిలీజ్ చేయడం జరిగింది. ఈయన ఫార్మర్ కాంగ్రెస్ మినిస్టర్గా కూడా వర్క్ చేసిండు. కాంగ్రెస్లో మినిస్టర్గా కూడా వర్క్ చేసిండు. మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి. ఆయన పేరు ఏంటంటే ఆయన ఎడ్యుకేషన్స్లో పూర్ పీపుల్స్ కానీ రూరల్ యూత్ని ఎంకరేజ్ చేయడానికి ఎడ్యుకేషన్ సొసైటీ అనేది స్టార్ట్ చేసిండు. ఆ ఎడ్యుకేషన్ సొసైటీ ఏంటంటే ప్రవరా రూరల్ ఎడ్యుకేషన్ సొసైటీ. దాని పేరు ఇప్పుడు ఏం చేంజ్ చేసిండంటే బాలాసాహెబ్ విఖే పాటిల్ ప్రవరా రూరల్ ఎడ్యుకేషన్గా చేంజ్ చేయడం జరిగింది. ఈయన మంచి ఎడ్యుకేషనల్ అండ్ సెంట్రల్ మినిస్టర్గా కూడా వర్క్ చేయడం జరిగింది. అండ్ ఈయన ఏంటంటే ఆయనకు పద్మభూషణ్ కూడా రావడం జరిగింది. పద్మభూషణ్ ఎప్పుడు వచ్చిందంటే ఇన్ ద ఇయర్ 2010లో పద్మభూషణ్ అనే అవార్డు కూడా రావడం జరిగింది. ఎవరికంటే పద్మభూషణ్ 2010లో వచ్చింది. ఎవరికి? బాలా సాహెబ్ విఖే పాటిల్కు పద్మభూషణ్ అవార్డు 2010లో రావడం జరిగింది. రైట్. సీఎం చాంగ్ నాగాలాండ్ మినిస్టర్ ద ఫార్మర్ లోక్సభ ఎంపీ పాస్డ్ అవే. లోక్సభ ఎంపీ రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఎవరంటే ద సీఎం చాంగ్, ద నాగాలాండ్ సీఎం, ద ఫార్మర్ లోక్సభ ఎంపీ రీసెంట్లీ పాస్డ్ అవే. ఓకేనా. రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఈయన నాగాలాండ్ నుంచి ఏంటంటే నాగాలాండ్లో 2009లో లోక్సభ ఎంపీగా ఎన్నిక కావడం జరిగింది. నాగా పార్టీ నుంచి ఒక పార్టీ కూడా ఉంటుంది ఏంటంటే లోక్సభ ఎంపీగా నాగాలాండ్ నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ అనే ఒక పార్టీ నుంచి ఈయన ఎన్నిక కావడం జరిగింది. ఎంపీగా నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ అనే ఒక పార్టీ నుంచి ఈయన ఎంపీగా ఎన్నికైండు. మళ్ళీ 2013లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది. ఓకేనా. 2009లో లోక్సభ ఎంపీగా ఉండే, తర్వాత 2013లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది. ఈయన పార్టీ ఎన్పిఎఫ్. ఈయన యొక్క పార్టీ ఏంటంటే ఎన్పిఎఫ్. కాల్ట్రన్ చాంపన్ హూ పాస్డ్ అవే రీసెంట్లీ ప్లేడ్ ద విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పోర్ట్స్. రీసెంట్గా చనిపోయిన చాల్ట్రన్ పాంపన్స్ ఏ స్పోర్ట్స్కి సంబంధించిన వ్యక్తి అని అడిగిండు. రిలేటెడ్ టు ఏ స్పోర్ట్స్కి సంబంధించిన వ్యక్తి అంటే రిలేటెడ్ టు ఫుట్బాల్. మీకు తెలిసిందే కర్ణాటకకు సంబంధించిన వ్యక్తి. ఈయన 2001లో రిటైర్మెంట్గా ప్రకటించడం జరిగింది. తర్వాత టాటా ఫుట్బాల్ అసోసియేషన్స్లో ఈయన ఇన్స్ట్రక్టర్గా జాయిన్ కావడం జరిగింది. 2012లో టాటా ఫుట్బాల్ అసోసియేషన్లో ఇన్స్ట్రక్టర్ చేయండు. అండ్ 2001లో రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఏంటంటే కర్ణాటకకు సంబంధించిన వ్యక్తి. వినోద్ సింగ్ ద మినిస్టర్ ఆఫ్ ది బీహార్ పాస్డ్ అవే. వినోద్ సింగ్ ఏంటంటే బీహార్కు సంబంధించిన వినోద్ సింగ్ అనేది చనిపోవడం జరిగింది. రిలేటెడ్ టు ఎక్కడంటే బీహార్. భవ్యపథం బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. భవ్యపథం బ్యాచ్లో మీకు జనరల్ అవేర్నెస్ అనేది టీచ్ చేయడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్లో బ్యాంకింగ్ అవేర్నెస్ ప్లస్ కరెంట్ అఫైర్స్ రెండు కూడా టీచ్ చేయడం జరుగుతుంది. దీని కొరకు adda247.com వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత అక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంటాయి. సెర్చ్ ఆప్షన్లో జనరల్ అవేర్నెస్ బ్యాంకింగ్ అవేర్నెస్ అని టైప్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తుంటుంది. ఆ డీటెయిల్స్ చూసిన తర్వాత మీ యొక్క నేము, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత
వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే కూపన్ కోడ్ అడుగుతుంది. కూపన్ కోడ్ క్యాపిటల్ Y217 కోడ్ ఇస్తే మీకు 1149 పైన 72% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. 72% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. PM Modi released the 100 coins honor రాజ్మాతా విజయరాజే సింధియా. రాజ్మాత విజయరాజ సింధియే ఈమె ఏంటంటే మీకు తెలిసిందే, రాజ్మాత విజయరాజ సింధియే. PM మోడీ రిలీజ్ ద 100 రూపీస్ కాయిన్స్ హానర్ ద రాజ్మాత విజయరాజ సింధియే. ఈమె అక్టోబర్ 12th రోజు జన్మించడం జరిగింది. అక్టోబర్ 12th 1919లో జన్మించడం జరిగింది. యాక్చువల్గా చనిపోయింది 2016లో చనిపోవడం జరిగింది. ఆమె పేరు మీద ఏంటంటే రీసెంట్గా ఆమె గౌరవార్థం రాజమాత విజయరాజ సింధియా, మీకు తెలిసిందే జ్యోతిరాదిత్య సింధియా ఫ్యామిలీ, ఇప్పుడు జ్యోతిరాదిత్య ఫ్యామిలీ రాజమాత విజయరాజ సింధియా. ఈమె గ్వాలియర్ సంస్థానానికి రాణిగా కూడా వర్క్ చేసింది. అప్పుడు గ్వాలియర్ మధ్యప్రదేశ్ గ్వాలియర్ సంస్థానానికి క్వీన్గా వర్క్ చేసింది. ఈమె ఒక బుక్ కూడా రాయడం జరిగింది. ద లాస్ట్ మహారాణి ఆఫ్ గ్వాలియర్ అనే ఒక బుక్ కూడా రాయడం జరిగింది. ఈమె ద లాస్ట్ మహారాణి ఆఫ్ గ్వాలియర్ అనే బుక్ కూడా రాయడం జరిగింది. ఎవరంటే రాజమాత విజయరాజ. ద లాస్ట్ మహారాణి ఆఫ్ గ్వాలియర్ అనే బుక్ కూడా రాయడం జరిగింది. ఈమె లోక్సభ ఎంపీగా వర్క్ చేసింది. 1957 నుంచి 1967 వరకు లోక్సభ ఎంపీగా కూడా వర్క్ చేసింది. ఫర్ ద పీరియడ్ ఆఫ్ 1957 నుంచి 67 వరకు లోక్సభ ఎంపీగా కూడా వర్క్ చేసింది. బ్రిటన్ ప్రిన్సెస్ విలియం అండ్ న్యాచురలిస్ట్ డేవిడ్ అటెన్బర్గ్ హ్యావ్ లాంచ్డ్ ద న్యూ ప్రైజ్ నేమ్డ్ విత్ ద ఎయిమ్ టు ఎంకరేజ్ ద చేంజ్ అండ్ సపోర్ట్ ఆఫ్ ది రిపేర్ ద ప్లానెట్స్. రీసెంట్గా ఏంటంటే ఎవరైతే క్లైమేట్ చేంజ్ కొరకు పాటుపడుతుంటారో, క్లైమేట్కి సంబంధించిన మంచి సజెషన్స్ ఇవ్వడం జరుగుతుందో వాళ్ళకి ఏంటంటే ఒక ప్రైజ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఎవరంటే బ్రిటన్ ప్రిన్స్ విలియం అండ్ న్యాచురలిస్ట్ డేవిడ్ అటెన్బర్గ్. ఈ ప్రైజ్కు చాలామంది దీనికి సంబంధించిన ప్రైజ్ మనీకి చాలామంది డొనేట్ చేస్తున్నారు. ప్రైజ్ మనీ దీనికి 5 lakhs ప్రైజ్ మనీ ఇస్తుంటారు. ఎర్త్ షార్ట్ ప్రైజ్ అనేది దాని ప్రైజ్ మనీ నేమ్. ఓకేనా, ఎర్త్ షార్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ద జాయింట్ యాంటీ టెర్రరిస్ట్ ఎక్సర్సైజ్ సురక్ష కవచ్ హెల్డ్ బిట్వీన్ ద ఆర్మీ అండ్ మహారాష్ట్ర పోలీస్. జాయింట్ యాంటీ టెర్రరిస్ట్ ఎక్సర్సైజ్ అనేది సురక్ష కవచ్ అనేది రీసెంట్గా ఒక ఎక్సర్సైజ్ కండక్ట్ చేసిండు. ఎవరంటే ఇండియన్ ఆర్మీ అండ్ మహారాష్ట్ర పోలీస్. ఎక్కడ చేసిందంటే ఇది పూణేలో. సడన్గా టెర్రరిస్టులు అటాక్ చేస్తుంటే వాళ్ళని ఎలా డిఫెన్స్ చేయాలా, ఎలా ప్రొటెక్ట్ చేయాలా అనే దాని మీద వాళ్ళు ఏంటంటే ఒక ఎక్సైజ్ కండక్ట్ చేసిండ్రు. జాయింట్ యాంటీ టెర్రరిజం ఎవరంటే ఇండియన్ ఆర్మీ ప్లస్ మహారాష్ట్ర పోలీస్ ఇద్దరు కలిసి ఒక ట్రయల్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. మాక్ ట్రయల్ చేయడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే సడన్గా టెర్రరిస్ట్ ఏమైనా అటాక్ జరిగితే ఎలా డిఫెన్స్ చేసుకోవాలా, ఎలా ప్రొటెక్ట్ చేయాలా అనే దాని మీద ఒక జాయింట్ యాంటీ టెర్రరిజం అనేది ఎక్సైజ్ కండక్ట్ చేసిన. దాని పేరు ఏంటంటే సురక్ష కవచ్. దాని పేరు కూడా గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ రిలేటెడ్ టు సురక్ష కవచ్. దాని పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి, సురక్ష కవచ్. Nagaland Environment Minister passed away due to the COVID-19. He was a retired IAS officer and the former member of the Parliament and Lok Sabha. ఇంతకుముందే మనం డిస్కస్ చేసినాం. ఓకేనా, సీఎం చాంగ్ ద ఫార్మర్ నాగాలాండ్ ఎంపీ ఐఏఎస్ ఆఫీసర్స్ రీసెంట్లీ పాస్డ్ అవే. ఆయన ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఓకేనా, 2009లో ఎంపీగా ఎలెక్ట్ అయ్యిండు అండ్ 2013లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది. 2009 ఎంపీగా ఎన్నికైండు అండ్ 2013 ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది. ఎవరంటే సీఎం చాంగ్. 6th సెషన్ ఆఫ్ ది ఇండియా నార్వే జాయింట్ కమిషన్ మీటింగ్ హెల్డ్ వర్చువల్లీ. రీసెంట్గా ఇండియా అండ్ నార్వే మధ్యన జాయింట్ కమిషన్స్ మీటింగ్ అనేది జరిగింది. ఏదంటే వర్చువల్ రూపంలో జరిగింది. నెక్స్ట్ సమ్మిట్ అనేది ఎక్కడ జరుగుతుందంటే నార్వేలో జరుగుతుంది. నెక్స్ట్ సెషన్ నార్వేలో జరుగుతుంది. ఇన్ ద 2021లో నార్వేలో జరుగుతుంది. ఇది వర్చువల్ ఫిజికల్ అనేది ఇంకా డిసైడ్ కాలేదు. ఖచ్చితంగా మాత్రం నెక్స్ట్ జరిగేది మాత్రం నార్వేలో జరుగుతుంది. దీంట్లో ఈ వర్చువల్గా జరిగిన సమావేశంలో ఇండియా నుంచి అయితే అవర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరంటే జయశంకర్ పార్టిసిపేట్ చేసిండు. ఇండియాస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ పార్టిసిపేట్ చేసిండు. నార్వే యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరు పార్టిసిపేట్ చేసిండు అంటే మేరీ ఎరిక్సన్.
ఇనే ఇనే మేరీ ఎరిక్సన్ ఇనే మేరీ ఎరిక్సన్ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఫ్రమ్ నార్వే. ఇండియా నుంచి అయితే ఎవరంటే అవర్ ఎక్స్టర్నల్ మినిస్టర్ ఎవరంటే జై శంకర్. మెయిన్గా దేనిపైన డిస్కస్ చేయడం జరిగిందంటే ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. దేనిపైన డిస్కస్ చేయడం అంటే మెయిన్గా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, రిగార్డింగ్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఈ నార్వే యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే ఎర్నా సోల్బర్గ్. నార్వే యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే ఎర్నా సోల్బర్గ్. ఎర్నా సోల్బర్గ్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నార్వే. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నార్వే. మీకు తెలిసిందే నార్వే క్యాపిటల్ ఓస్లో, కరెన్సీ అయితే క్రోన్. నార్వే క్యాపిటల్ అయితే ఓస్లో, కరెన్సీ అయితే క్రోన్. ద కరెన్సీ ఆఫ్ ది నార్వే కోన్ అండ్ కరెన్సీ అయితే క్రోన్, క్యాపిటల్ అయితే ఓస్లో. ఓకేనా. మనకు పీస్ ప్రైజ్ కూడా, నోబెల్ పీస్ ప్రైజ్ కూడా ఏ గవర్నమెంట్ ఇస్తుందంటే నార్వే గవర్నమెంట్ ఇస్తుంటుంది. రిమైనింగ్ ఫిజిక్స్ కానీ, మెడిసిన్ కానీ, మెడిసిన్ కానీ, కెమిస్ట్రీ కానీ, లిటరేచర్ కానీ అండ్ ఎకానమీ కానీ ఇవన్నీ ప్రైజ్ ఎవరు ఇస్తారంటే స్వీడన్ ఇవ్వడం జరుగుతుంది, స్వీడన్ కంట్రీ. బట్ పీస్ మాత్రం అవార్డు, నోబెల్ పీస్ అవార్డు ఎవరు ఇస్తారంటే నార్వే గవర్నమెంట్. డిజిటల్ పేమెంట్ ఇంక్రీజ్ in 5 years to 3,434 crores in the financial year 2020. యాక్చువల్గా డిజిటల్ ఏంటంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మెయిన్గా మనకు 593 crores ఉండే 593 crores నుంచి ఇప్పుడు ఏంటంటే ఇన్ ద ఇయర్, ఓకేనా, ఇన్ ద ఇయర్ 2015 నుంచి చూసుకుంటే 2015 నుంచి 2020 వరకు. యాక్చువల్గా 2015లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని ఉండే అంటే 593 crores మాత్రమే ఉండే. 593 crores మాత్రమే ఉండే డిజిటల్ ట్రాన్సాక్షన్స్. మళ్ళీ ఏంటంటే దీని యొక్క డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎంతగా ఇంక్రీజ్ కావడం జరిగిందంటే 3,434 crores అనేది ఇంక్రీజ్ కావడం జరిగింది. ఎందుకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇంక్రీజ్ అవుతుందంటే మన దగ్గర తెలిసింది, ఎప్పుడైతే డిమానిటేషన్ కండక్ట్ చేసిండ్రో, డిమానిటేషన్స్ ఇన్ ద ఇయర్ 2016 నుంచి డిమానిటేషన్ ఎప్పుడైతే కండక్ట్ చేసిండో అప్పటి నుంచి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇంక్రీజ్ కావడం జరిగింది. అట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ డెబిట్ కార్డ్స్ కానీ, క్రెడిట్ కార్డ్స్ కానీ, నెఫ్ట్ సిస్టమ్ కానీ, ఆర్బీఐ అనేది నెఫ్ట్ సిస్టమ్ ప్రొవైడ్ చేయడం కానీ, ఆర్టీజీఎస్ ప్రొవైడ్ చేయడం కానీ, ఆర్టీజీఎస్ అండ్ ఐఎంపీఎస్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఏంటంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేది ఇంక్రీజ్ కావడం జరిగింది. ఓకేనా. మ్యాక్సిమం ఏంటంటే డిమానిటేషన్ తర్వాతనే ఎక్కువ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేది ఇంక్రీజ్ కావడం జరిగింది. 2015లో ఎంత ఉండే అంటే 593 crores ఉండే. ఇప్పుడు గత 5 సంవత్సరాలను పోల్చుకుంటే 3,434 కోట్ల డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇండియాలో జరిగింది. Which of the following state government recently launched the mobile water testing laboratory van fully equipped with the multi-parameter system containing the analyzers and sensor probe and instrument meant to అసెసింగ్ ద వాటర్ క్వాలిటీ. వాటర్ క్వాలిటీ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఇదేంటంటే వాటర్ టెస్టింగ్ ల్యాబొరేటరీ వ్యాన్ అనేది మొబైల్ ప్రతి దగ్గరికి టెస్ట్ చేయడానికి వెళ్తుంటుంది. అక్కడ వాటర్ క్వాలిటీ ఎలా ఉంది, ఓకేనా, వాటర్ ఏంటంటే పొల్యూట్ అయిందా లేదా అని టెస్ట్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా ఏ స్టేట్కి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందంటే హర్యానా. ఏ స్టేట్ అంటే హర్యానా. ఏది రీసెంట్గా స్టేట్ గవర్నమెంట్ రీసెంట్ లాంచ్ ద మొబైల్ వాటర్ టెస్టింగ్ ల్యాబొరేటరీ వ్యాన్ ఫుల్లీ ఎక్విప్డ్ విత్ ద మల్టీ పారామీటర్స్. అక్కడ వాటర్ని టెస్ట్ చేయడం జరుగుతుంటుంది, వాటర్లో టెస్ట్ చేస్తుంటుంది. ఏదంటే రీసెంట్గా హర్యానా గవర్నమెంట్ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. IMF projected the India GDP to contract 10.3% from the 4.5% in the financial year. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రీసెంట్గా IMF జీడిపి గ్రోత్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది ఇండియా యొక్క జీడిపి గ్రోత్ని ఎంత అంటే 4.5% అనుకున్నది, కానీ ఇప్పుడు ఏంటంటే -10.3%కు తగ్గించడం జరిగింది. ఇండియా యొక్క జీడిపి గ్రోత్ని -10.3%కు తగ్గించింది. వరల్డ్ బ్యాంక్ ప్రకారం ఏంటంటే వరల్డ్ బ్యాంక్ కూడా ఇండియా యొక్క జీడిపి గ్రోత్ ఎస్టిమేట్ చేసింది. దీని ప్రకారం ఏంటంటే మనకు తెలిసింది 9.6% ఎస్టిమేట్ చేసింది, -9.6%. ఏదంటే వరల్డ్ బ్యాంక్. ఇది వరల్డ్ బ్యాంక్ ఎస్టిమేట్ చేసిన జీడిపి, ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్. as tie-up with the India's post to get the 11,000 farmers enroll in the Pradhana Mantri Kisan Samman Nidhi scheme. రీసెంట్గా గోవా గవర్నమెంట్ అనేది గోవా యాజ్ టైఅప్డ్ విత్ ద ఇండియా పోస్ట్ టు గెట్ ద 11,000 ఫార్మర్స్ ఎన్రోల్ ద ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఎవరైతే ఇంతకుముందు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద వాళ్ళు ఎన్రోల్ కాలేదో, ఇక్కడ ఇండియా పోస్ట్ ఆఫీస్, ఈ పోస్ట్ ఆఫీస్లో వరకు పోస్ట్ ఆఫీస్ ఏంటంటే అక్కడ 11,000 ఫార్మర్స్ ఇంటికి వెళ్ళి ఒక ఫామ్ అనేది ఫిలప్ చేసి వాళ్ళకు ఒక ఫార్మర్కి ఒక ఫామ్ ఇచ్చేసి ఆ ఫామ్ ఫిలప్ చేసి తర్వాత ఈ ఫిలప్ చేసిన ఫామ్ని
గోవా గవర్నమెంట్కి సెండ్ చేస్తుంటే అప్పుడు గోవా గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిలా ఎన్రోల్ చేయడం జరుగుతుంది. ఎన్రోల్ చేసిన తర్వాత వాళ్ళ ఫార్మర్స్కి ఏంటంటే ఎవ్రీ ఇయర్ 6,000 రూపీస్ అనేది ఇన్స్టాల్మెంట్ 3 ఇన్స్టాల్ రూపంలో మనీ అనేది రావడం జరుగుతుంటుంది. దేని కింద అంటే అండర్ ద స్కీమ్ ఆఫ్ కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఎవరికైతే ఇప్పుడు 3 ఇన్స్టాల్మెంట్ రూపంలో 6,000 రూపీస్ రావట్లేదు, ఎవ్రీ ప్రతి ఇన్స్టాల్కి ఏంటంటే 2,000 అనేది 2,000 రూపీస్ అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది. అది పర్ ఇయర్ 6,000 అనేది క్రెడిట్ చేస్తుంది. ఇప్పుడు ఎవరికైతే రావట్లేదో 11,000 ఫార్మర్స్కు వాళ్ళకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద మనీ అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా గోవా గవర్నమెంట్ అనేది ఇండియా పోస్ట్ ఆఫీస్తో టైఅప్ కావడం జరిగింది. Government set up the panel to secretariat under the Cabinet Secretary Rajiv Gauba to streamline the spectrum allocations. స్పెక్ట్రంకు సంబంధించిన ఆక్షన్కి సంబంధించింది, వేలంపాటకు సంబంధించింది, వేలంపాట వేయడానికి రీసెంట్గా గవర్నమెంట్ అనేది ఒక ప్యానెల్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం, ప్యానెల్ అనేది అపాయింట్ చేయడం జరిగింది. ఆ ప్యానెల్కి హెడ్ ఎవరంటే రాజీవ్ గౌబా. ఈ ఆక్షన్ అనేది కండక్ట్ చేస్తారు స్పెక్ట్రమ్ అనేది. ఈ స్పెక్ట్రమ్ ఆక్షన్ అనేది వేలం అనేది మనకు 2010 నుంచి జరుగుతున్నది. 2010 నుంచి 2010లో జరిగింది, 2012లో జరిగింది, అండ్ 2013, 2014 అండ్ 2015 అండ్ 2016. కానీ ఇంతవరకు ఇంకా వేలంపాట జరగలేదు. 2010లో జరిగింది, 12లో, 13, 14, 15, 16లో. ఈ స్పెక్ట్రంకు సంబంధించిన ఆక్షన్ వేలంపాట అనేది 2016 వరకు జరిగింది, బట్ ఇంతవరకు జరగలేదు. నెక్స్ట్ ఇప్పుడు 2020 జరుగుతుంది. దానికి హెడ్గా, ప్యానెల్కి హెడ్గా ఎవరు అపాయింట్ చేసినంటే క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా. రైట్. ఒడిస్సా IRFU sign agreement to sponsor the Indian national rugby team for 3 years. రీసెంట్గా ఒడిస్సా గవర్నమెంట్ అండ్ ఇండియన్ రగ్బీ యూనియన్ అనేది, ఫుట్బాల్ యూనియన్ అనేది, ఇది ఏంటంటే ఇండియన్ రగ్బీ ఫుట్బాల్ యూనియన్ అంటుంటారు, సైన్ ద అగ్రిమెంట్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంటుంది. ఒడిస్సా గవర్నమెంట్ అండ్ ఇండియన్ రగ్బీ ఫుట్బాల్ యూనియన్ సైన్ అగ్రిమెంట్ టు స్పాన్సర్ ద ఇండియన్ నేషనల్ రగ్బీ. ఇండియన్ నేషనల్ రగ్బీ ఏంటంటే 3 years వరకు స్పాన్సర్ చేయడం జరుగుతుంది. అగ్రిమెంట్ టు స్పాన్సర్ ద ఇండియన్ నేషనల్ రగ్బీ. దేంతోనంటే ఒడిస్సా గవర్నమెంట్ ఇండియన్ రగ్బీ ఫుట్బాల్ యూనియన్తో టైప్ కావడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే ముంబైలో ఉంటుంది. ఈ ఇండియన్ రగ్బీ ఫుట్బాల్ యూనియన్ యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే ప్రెసిడెంట్ మానిక్ ఉన్వాలా ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ రగ్బీ ఫుట్బాల్ యూనియన్. అంటే రగ్బీ గేమ్ని ఏంటంటే 3 years వరకు ప్రమోట్ చేయడం జరుగుతుంది, స్పాన్సర్ చేయడం జరుగుతుంది. ఏదంటే ఒడిస్సా గవర్నమెంట్. ఈ రగ్బీ అనేది న్యూజిలాండ్ యొక్క నేషనల్ గేమ్. రగ్బీ ఈజ్ ద నేషనల్ గేమ్ ఆఫ్ న్యూజిలాండ్. ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ వర్చువల్లీ లాంచ్డ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మిషన్ సుజల్ డ్రింక్ ఫ్రమ్ ద ట్యాప్ టు ఎన్జూర్ ద క్వాలిటీ డ్రింకింగ్ వాటర్. రీసెంట్గా నవీన్ పట్నాయక్ అనేది ఒక మిషన్ అనేది స్టార్ట్ చేసింది. అంటే సుజల్ డ్రింక్ ఫ్రమ్ ద ట్యాప్. ఓకేనా, ట్యాప్ ద్వారా ట్యాప్ ద్వారా ఎవరికైతే హౌస్ హోల్డ్ పర్సన్స్కి ఏంటంటే ఓకేనా, ప్రతి గృహ అవసరాలకి ఏంటంటే ఎవరైతే ట్యాప్ ద్వారా మంచినీటి సౌకర్యం, ఓకేనా, ప్యూర్ వాటర్స్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. ఎక్కడంటే ఒడిస్సాలో ఎవరైతే అర్బన్ ఏరియాలో ఉన్నారో పీపుల్స్, వాళ్ళకు 24/7 24 hours అనేది వాటర్, మంచి క్లీన్ డ్రింకింగ్ వాటర్ అనేది ట్యాప్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏ స్కీమ్ కింద అంటే సుజల్ డ్రింక్ ఫ్రమ్ ద ట్యాప్ ద్వారా వాళ్ళకు మంచి ప్యూరిఫై వాటర్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. 24/7 24 hours సప్లై చేస్తుండ్రు. ఎక్కడంటే ఎస్పెషల్లీ ఇప్పుడు అర్బన్ ఏరియాలో ప్రొవైడ్ చేస్తుండ్రు. తర్వాత ఏంటంటే ఒడిస్సా స్టేట్ మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ప్యూర్ వాటర్ అంటే క్లీన్ డ్రింకింగ్ వాటర్, ట్యాప్ ద్వారా క్లీన్ డ్రింకింగ్ వాటర్ అనేది సప్లై చేస్తున్నారు. దేని కింద అంటే ద స్కీమ్ ఆఫ్ సుజల్ డ్రింక్ ఫ్రమ్ ద ట్యాప్. ఇక్కడ మనకు ఒడిస్సాలో చూసుకుంటే కొన్ని లేక్స్ కూడా ఉన్నాయి. ఒడిస్సా ఏంటంటే లేక్స్ ఏంటంటే చిల్కా లేక్ ఉంది, చిల్కా లేక్ కానీ, అండ్ కాంజియా లేక్ కానీ, చిల్కా, కాంజియా, పటా లేక్, చిల్కా, కాంజియా లేక్, ఓకేనా. ఫ్రెష్ వాటర్ లేక్ అంటుంటారు చిల్కాని. ఫ్రెష్ వాటర్ లేక్, కాంజియా లేక్ అండ్ పాటా లేక్. చెరువులు చిల్కా లేక్, కాంజియా లేక్ అండ్ పాటియా లేక్. కొన్ని నేషనల్ పార్క్ కూడా ఉన్నాయి. ఏంటంటే ఒడిస్సాలో నేషనల్ పార్క్ కూడా ఉన్నాయి. ఏంటంటే నందకన్న కానీ, బిత్తర్కనిక కానీ నేషనల్ పార్క్. నందకన్నన్, బిత్తర్కనిక. ఈ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉన్నాయంటే ఒడిస్సాలో ఉన్నాయి. సమ్ నేషనల్ పార్క్ ఇట్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద ఒడిస్సా. నందకన్నన్ అండ్
బిత్తర్ కనిక. దగ్గర ఏంటంటే ఈ డ్రింకింగ్ వాటర్ అనేది మెయిన్గా భువనేశ్వర్ అండ్ పూరి, ఓకేనా, భువనేశ్వర్ అండ్ పూరి సిటీలలో ఈ డ్రింకింగ్ వాటర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దేని ద్వారా అంటే సుజల్ డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ ద్వారా ప్రతి హౌస్కి డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయడం. పవిపతం బ్యాచ్ అనేది అక్టోబర్ 27 నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో మీకు జనరల్ అవేర్నెస్లో బ్యాంకింగ్ అవేర్నెస్ ప్లస్ కరెంట్ అఫైర్స్ రెండు కూడా బోధించడం జరుగుతుంది. దీని కొరకు adda247.com వెబ్సైట్కి వెళ్ళి అక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. ఆ సెర్చ్ ఆప్షన్లో జనరల్ అవేర్నెస్ బ్యాంకింగ్ అవేర్నెస్ అని సెర్చ్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ వస్తుంది. సెర్చ్ చేసిన తర్వాత మీ యొక్క నేము, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత కూపన్ కోడ్ అడుగుతుంది. ఆ కూపన్ కోడ్ కొరకు వి ఆఫర్స్ పైన క్లిక్ చేసింది అనుకో మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. 72% డిస్కౌంట్ వస్తుంది. క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే 72% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, దేనిపైన అంటే 1149 పైన. ఖచ్చితంగా లైక్ చేయండి బాస్, కామెంట్ చేయండి, షేర్ చేయండి. భవ్యపతం బ్యాచ్లో జాయిన్ కాండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, రైట్. 999 అనే ఆఫర్, 999 రూపీస్ అనే ఆఫర్ని కూడా యూటిలైజ్ చేసుకోండి. క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగించి 72% డిస్కౌంట్ అనేది పొందండి. రైట్, థ్యాంక్ యూ.